హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే నేను ఎస్పెషలీ మా మమ్మీ వాళ్ళ 10th కంప్లీషన్ బ్యాచ్ 1984 బ్యాచ్ ఫ్రమ్ కల్లూర్ జెడ్పీ హై స్కూల్ మా మమ్మీకి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే డెడికేట్ చేస్తున్నానండి. వాళ్ళు ఒక చిన్న గెట్ టుగెదర్ పార్టీ అయితే చిత్తూరులో ఆర్గనైజ్ చేసుకున్నారనమాట. సో నేను మా మమ్మీని తీసుకొని ఆ పార్టీకి అయితే వెళ్ళానండి. యాక్చువల్లీ ఇది మమ్మీ వాళ్ళ క్లాస్మేట్ అన్వర్ అంకుల్ వాళ్ళ డాటర్స్ మ్యారేజ్ అనమాట. అదే మ్యారేజ్లోనే వీళ్ళంతా ఫ్రెండ్స్ అంతా గ్యాదర్ అయ్యి ఒక పార్టీ లాగా ఆర్గనైజ్ చేసుకున్నారు. ఇక్కడ అందరూ ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారని మనం కాసేపు చూద్దాము. ఎంసీఏ చేస్తున్నారు, బీటెక్ ఫైనల్. मेरा ఎర్రయ్య టీచర్ వెరీ గుడ్. నా పేరు పివి రమేష్ బాబు, హైదరాబాద్ లో ఉంటాను. ఒకే భార్య, మీ పిల్లలే. మా నువ్వు చెప్పమా. రాధిక, మా యజమానులు సత్యనారాయణ, రామసాగరం, కర్ణాటక. ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిజినెస్. ఒక అబ్బాయి, అమ్మాయి. రావణి అనిరా, అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి. ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ మేము నలుగురం. మాది ఒక పిక్నిక్. ఓకేమ్మా. ఇలా అందరూ వాళ్ళ స్టైల్లో అయితే ఇంట్రడక్షన్ చేసేసుకున్నారండి. యాక్చువల్లీ ఈ హాల్లో వెళ్ళగానే పక్కనే మామిడి తోపు ఉందన్నమాట. మామిడికాయలు అయితే భలే ఉన్నాయండి. ఇంక వెళ్ళగానే యాషిక నేను తెంపేసుకొని ఆడుకుంటూ ఉన్నాము. ఈ లోపే అక్కడ బిర్యానీ, ఇంకా ముస్లిమ్స్ మ్యారేజ్ కదండి, ఆబ్వియస్గా మటన్ బిర్యానీ అయితే ఉంటుంది. సో వాళ్ళు చేస్తూ ఉంటే సరే ఒకసారి వాళ్ళు ఎలా చేస్తారో అని వెళ్ళి చూశాను. వెళ్ళగానే రాధిక ఆంటీ అయితే మంచిగా దోశలు అండ్ చట్నీ ఏదో తెచ్చారండి. చాలా టేస్టీగా ఉన్నింది. అందరికీ తెచ్చారండి. దాదాపు 60 దోసాస్ అయితే తీసుకొని వచ్చారంట ఆంటీ అయితే. మేమంతా ఆంటీ తెచ్చిన టిఫినే తిన్నాము. రియల్లీ అండి, అసలు ఎంత లవ్ తెలుసా వాళ్ళ మధ్య. వెళ్ళగానే అసలు నేను ఎవరనే తెలీదు. మా మమ్మీ ఫ్రెండ్ అయ్యిండొచ్చు అండి, బట్ నేను ఎవరేమని తెలియదు కదా. యాక్చువల్లీ నన్ను అయితే పివి రమేష్ అంకుల్ అయితే మరీ ఇన్వైట్ చేశారనమాట. నా యూట్యూబ్ వీడియోస్ చూసేసి నువ్వు ఖచ్చితంగా మీ మమ్మీని తీసుకొని రావాలి, ఎలాగన్నా ట్రై చేయి అన్నారు. సరే నేను కూడా ఇంకా అంకుల్ వాళ్ళంతా రిక్వెస్ట్ చేస్తున్నారండి, ఫెయిల్ అవ్వకుండా మా మమ్మీని తీసుకొని అయితే పార్టీకి అయితే అటెండ్ అయ్యానండి. ఇంకా దోశలంతా తినేసి మంచిగా కబుర్లు చెప్పుకొని ఇంకా బయట ఎండ అయితే బాగా స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా వేడిగా సెగగా ఉందని లోపల ఏసీ హాల్లోకి వెళ్దాం రండి అని అందరూ లోపల హాల్లో వచ్చి అయితే కూర్చునేసామండి. ఇదేనండి నేను ఫస్ట్ టైం ముస్లిమ్స్ మ్యారేజ్ అయితే అటెండ్ చేయడము. చాలా బాగా చేశారండి. వాళ్ళది ఒక డిఫరెంట్ స్టైల్లో ఉన్నిందనమాట. ఇంకా వాళ్ళని వీడియో తీస్తే బాగోదు కదండి, నాకు సెక్యూరిటీ కన్సర్న్స్, ప్రైవసీ కన్సర్న్స్ ఉంటాయి కదా వాళ్ళకి. సో నేను తీయలేదన్నమాట. అవన్నీ నేనేం క్యాప్చర్ చేయకుండా జస్ట్ ఇక్కడ ఆంటీ వాళ్ళని, అంకుల్ వాళ్ళని మాత్రమే క్యాప్చర్ చేశానండి నేను. ఇక్కడ యాషికాని ముద్దెట్టుకుంటున్నారు కదండి, ఆ అంకుల్ నేమే పివి రమేష్ అంకుల్. ఇక్కడ యాషిక కూర్చొని ఉండే అంకుల్ పేరు సయ్యద్ అంకుల్ అనమాట. సయ్యద్ అంకుల్ అయితే యాషికాని అస్సలు వదిలిపెట్టలేదండి. యాషికమ్మ అని పాపం బుజ్జగిస్తూనే ఉన్నారు. ఈ అమ్మాయి కాస్త కోఆపరేట్ చేయలేదండి. ఇక్కడ హ్యాట్ వేసుకున్నారు చూసారా, రహంతుల్లా అంకుల్ అనమాట. మా మమ్మీ ఇదిగో పప్పి రహంతుల్లా అనింది. ఆ పేరు వినగానే నేను చాలా ఎగ్జైట్ అయిపోయానండి. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు నుంచి మా మమ్మీ నాకు స్కూల్లో ఒక అన్న లాంటి ఫ్రెండ్ ఉండేవారు, అతని పేరే రహంతుల్లా. నాకు ఆ పేరు వినగానే మా మమ్మీ ఒక పాట పాడేది చిన్నప్పుడు, నా దైవమే మా అన్న రహంతుల్లా అనేసి. నాకైతే ఆ సాంగ్ గుర్తొచ్చేసిందండి. నాకు చాలా హ్యాపీ అయిపోయింది. ఇది మంజు ఆంటీ, అమృత ఆంటీ, మా మమ్మీ, ఎల్లో శారీ రాధిక ఆంటీ, తర్వాత వాణి ఆంటీ వాళ్ళ రిలేటివ్స్ పక్కన ఉన్నది.
ఇక్కడ అంకుల్ వాళ్ళ ప్రతి ఒక్కరి నేమ్ అయితే నాకు తెలియదండి. ఐఎమ్ సో సారీ అంకుల్ ఫర్ నాట్ మెన్షనింగ్ యువర్ నేమ్స్ హియర్. రాధిక ఆంటీ అయితే మంచిగా టిఫిన్ చేసుకొని వచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. అండ్ మల్లెపూలు, కనకాంబరాలు ఇవన్నీ నైట్ అంతా కూర్చొని కట్టి మరీ అందరూ వాళ్ళ ఫ్రెండ్స్కి నాతో పాటు అందరికీ తెచ్చిచ్చారండి. ఎంత లవ్ చూసారా అండి. ఇంకా మధ్యలో మజ్జిగ అనేసి జ్యూసులని ఏవేవో మురుకులు ఇట్లా చాలా స్నాక్స్ అయితే ఒకరు పోతే ఒకరు షేర్ చేస్తూనే ఉన్నారండి. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. కట్టగట్టి ఇస్తే మేమంతా పోయి ఆఫీస్లో కడతాం. వచ్చిన స్టార్టింగ్లో చూస్తున్నప్పుడు బిర్యానీ అయితే మేక్ చేస్తూ ఉన్నారు కదండి. సో నేను మధ్యలో ఒకసారి వెళ్ళాను అనమాట. వాళ్ళంతా చేసేసారా ఏమన్నా అంటే మనకేమన్నా తెలుస్తుందేమో వాళ్ళు ప్రాసెస్లో చూద్దామని వెళ్ళాను. ఆ పాటికే బిర్యానీ అంతా కంప్లీట్ చేసేస్తున్నారండి. ఇంకా ప్లేట్ అయితే ఓపెన్ చేసి వాళ్ళు ఇలా మిక్స్ చేస్తూ ఉన్నారనమాట. స్మెల్ అయితే అదిరిపోయిందండి. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఫేస్ చూస్తేనే మనం తెలుసుకునేచ్చు కదండి. అసలు 1000 వాట్స్ బల్బ్లో ఉన్నంత బ్రైట్నెస్ అనమాట వాళ్ళ ఫేసెస్లో. చూడండి ప్రతి ఒక్కరు ఎంత బాగా స్మైలీతోనే ఉన్నారు చూసారా. అంటే వాళ్ళని మర్చిపోయారండి. ఇంకా స్కూల్ డేస్కి బ్యాక్ వెళ్ళిపోయారనమాట. వాళ్ళు మాట్లాడుకోవడము ఇంకా షేర్ చేసుకోవడము వాళ్ళ లైఫ్ అంతా. ఇక్కడ ముందర ఉన్నారు కదా ఆంటీ పేరు పద్మజ ఆంటీ ఫ్రమ్ కల్లూరు అనమాట. ఆంటీ కాస్త లేట్గా వచ్చారు. ఇంకా ఆంటీ రాగానే ఇంకా అందరూ ఆంటీ వైపు తిరిగేసి ఎలా ఉన్నావు, ఏమి చిన్నప్పుడు ఇలా ఉన్నావు, ఇప్పుడు ఇలా అయిపోయాం మనమంతా, మన పిల్లల గురించి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ గురించి అంటే వాళ్ళని మర్చిపోయారండి చెప్పాలంటే. అదే బ్యాక్ టు దేర్ స్కూల్ డేస్ అనమాట. అలా అయిపోయారు వాళ్ళు. ఇక్కడ హ్యాట్ వేసుకున్న అంకుల్ వచ్చి సయ్యద్ గఫార్ అంకుల్ అనమాట. ఇంకా ఈ లోపైతే మాకు సయ్యద్ అంకుల్ అయితే బిర్యానీ తెచ్చిచ్చారండి. పాపం మేము ఉన్న ప్లేస్కి ఒక్కొక్కసారి బిర్యానీ అని ఐస్ క్రీము పాయసము పాపం 1 by 1 తెచ్చిచ్చారనమాట. ఏమంటే డైనింగ్ హాల్ అంతా ఫుల్ అయిపోయిందండి. ఫుల్ రష్ అనమాట. ఇంకా ఈ ఈవెంట్లో ఉన్న మమ్మీ ఫ్రెండ్స్ అందరూ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వెజిటేరియన్స్. సో వాళ్ళు వెజ్ డైనింగ్ హాల్లోకి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా పిల్లలకి నాకు బిర్యానీ అంటే ఇష్టం కదా, మేము బిర్యానీనే తింటాం అనేసరికి మీరు ఇక్కడే కూర్చోండి అనేసి సయ్యద్ అంకుల్ అయితే అన్నీ తెచ్చిచ్చారండి. పాపం పక్క వెనక సైడ్ నుంచి ముందర సైడ్కి చూసారు కదా, పాపం ఐస్ క్రీమ్తో సహా వద్దు అంకుల్ మేము లాస్ట్లో వెళ్ళి తెచ్చుకుంటామంటే కూడా వెళ్ళలేదండి. థ్యాంక్ యూ సో మచ్ సయ్యద్ అంకుల్. ఇంకా అందరూ కలిసి స్టేజ్ పైకి అయితే వెళ్ళిపోయామండి. అన్వర్ అంకుల్ డాటర్ మ్యారేజ్ కదా, ఇంకా అక్కకైతే ఒక గిఫ్ట్ అయితే ప్రెజెంట్ చేసేసి ఇంకా అందరూ లైన్గా నిల్చుండిపోయారనమాట. సయ్యద్ అంకుల్ పక్కన ఉన్నారు చూసారా, ఆ అంకుల్ పేరు అన్వర్ అంకుల్ అండ్ వాళ్ళ వైఫ్ అనమాట పక్కన ఉండేది. ఇప్పుడు బాయ్ చెప్పారు కదా, హాయ్ చెప్పారు కదా, అదే అన్వర్ అంకుల్. వాళ్ళ డాటర్స్ మ్యారేజ్కి అండి మేమంతా గ్యాదర్ అయ్యాము. రియల్లీ మా మమ్మీ వాళ్ళంతా చేరుకోవడము ఒక వంత అండి. బట్ నేను పార్ట్ అయ్యాను కదా, అది నాకు చాలా హ్యాపీ అనమాట. ఈ లోపే బయటికి వెళ్ళి అంతలోపలే ఐస్ క్రీమ్స్ అయితే ఈ పాప్సికల్స్ అయితే తెచ్చిచ్చేసారండి. ఇది కూడా చాలా పుల్లగా భలే టేస్టీగా ఉన్నిందండి. ఒకటి పోతే ఒకటి వాళ్ళు ఇస్తూనే ఉన్నారండి. మధ్యలో మజ్జిగ ఒక చిన్న కప్లో తెచ్చిచ్చారు. తింటూనే తాగుతూనే ఉన్నామన్నమాట ఈ ఈవెంట్ ఫుల్గా మేమైతే. ఇంకా మా అమ్మాయి ఇంకా చూసారా ఐస్ బాగుందనింది. ఇంక ఈ లోపే పెద్ద
పనసకాయ అయితే పట్టుకొని వచ్చారండి. ఎక్కడి నుంచి తెచ్చారో తెలీదు. అయినా కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవాలని ఇంకా వెంటనే ఇంకా దానికి ఆయిల్, నైఫ్, గ్లౌసెస్ అవంతా లేవంటే ఇంకా వెంటనే అంకుల్ వాళ్ళు వెహికల్ తీసుకొని బయటికి వెళ్ళి మరీ ఆయిల్, నైఫ్ అంతా కొనుక్కొని వచ్చి, ఈ అంకుల్ పేరు గోవింద్ అంకుల్ అనుకుంటానండి, నాకు కన్ఫర్మ్గా అయితే తెలీదు. లేదు, గోవింద్ అంకులే అనుకుంటా. అంకుల్ది కూడా కల్లూరే. ఇంకా అంకుల్ అయితే నేను కట్ చేసి అందరికి ఇస్తానని ఇంకా కట్ చేస్తూ ఉన్నారండి. నేను ఇలా ముందర కూర్చొని జాక్ ఫ్రూట్ ఇలాగా కట్ చేస్తారా అని చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా నేనైతే అంకుల్ ముందరే కూర్చొని ఇవన్నీ చూస్తూ ఉన్నానండి. ఇంకా కష్టపడి అంతా కట్ చేసి అందరికీ పంచేశారండి. అందరూ తిన్నాం. అప్పుడే మేము యాక్చువల్లీ లంచ్ చేసి వచ్చాము. వెంటనే ఇంకా ఐస్ క్యాండీస్ ఇచ్చారు, ఇంకా పనసపండు, ఇంకా 1 by 1 ఇస్తూనే ఉన్నారనమాట. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అసలు మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్కి ఇప్పుడు నేను కూడా ఒక ఫ్రెండ్ అయ్యాను అనమాట. ఇంకా వీళ్ళు ఏ ఫంక్షన్ జరిగినా, వాళ్ళ ఇంట్లో ఏ ఈవెంట్స్ జరిగినా మేమైతే తప్పకుండా అటెండ్ అవ్వాలి అన్నంత ఫీల్ అయితే నాకు మమ్మీకి వచ్చిందండి. వాళ్ళ రిసీవ్మెంట్, వాళ్ళ హ్యాపీనెస్ అలా ఉన్నిందనమాట. అది అండి. ఇందులో నేనేమైనా కొంచెం ప్లస్ కానీ ఇక మైనస్ కానీ ఏమైనా కొంచెం తప్పుగా మాట్లాడుంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అంకుల్ అండ్ ఆంటీస్. నేనైతే మీ ఫంక్షన్లో పార్ట్ అయినందుకు రియల్లీ ఐఎమ్ సో బ్లెస్డ్ అండ్ ఐఎమ్ సో ఓవర్వెల్మ్డ్ అనమాట. అసలు నేను మా బ్యాచ్ గెట్ టుగెదర్స్ కూడా ఇంతవరకు నేను అటెండ్ అవ్వలేదండి. మా మమ్మీ వాళ్ళ బ్యాచ్లో నేను అటెండ్ అవ్వడమే నాకు నిజంగా నేను చాలా గ్రేట్గా ఫీల్ అయ్యాను. ఆల్ వెరీ కాయ వెళ్ళిపోయాయి, తెలియదు కాయ వెళ్ళిపోయింది. మార్నింగ్ 10:30కి వచ్చామండి. అప్పుడే 4:30 అయిపోయిందనమాట. వాళ్ళు ఇంకా ఈ మెమరీస్ నుంచి, ఈ హ్యాపీ మూమెంట్ నుంచి ఇంకా వెళ్ళే టైం అయితే వచ్చేసిందండి. నౌ ఇట్స్ టైమ్ టు లీవ్ టు దేర్ ఓన్ నెస్ట్ అనమాట. అసలు నాకు కూడా వాళ్ళతో పాటు చాలా బాధేసేసిందండి. వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేశారో ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా అందరూ బాయ్ చెప్పుకొని అసలు సయ్యద్ అంకుల్ అయితే ఏడ్ చేశారండి. అంటే ఎంత 40 years బ్యాక్ ఉన్న మెమరీస్ ఇప్పుడు మనకు దొరికినప్పుడు అసలు వాళ్ళు దాన్ని ఎంత ఫీల్ అయ్యారు తెలుసా అండి. రియల్లీ అసలు చాలా బాగా అనిపించిందండి నాకైతే. సయ్యద్ అంకుల్ అయితే ఇంకా అంతే, ఇంకా వెళ్ళాలి అని చాలా బాధపడ్డారండి. అందరూ అయితే మీరే ఇక్కడ చూడండి, వాళ్ళు ఒకరినొకరు బాయ్ చెప్పుకోవడము. నాకు కూడా టీయర్స్ అనేది రోల్ అవుట్ అయిపోయింది. బట్ మా పిల్లలు కొంచెం నాకు లాస్ట్ మూమెంట్లో కోఆపరేట్ చేయలేదండి. లేకుంటే నేను ఇంకా కొన్ని వాళ్ళ మూమెంట్స్, అంటే వాళ్ళు ఏడ్చే మూమెంట్ అవన్నీ నేను క్యాప్చర్ చేసుంటాను. మా యాషిక పక్కన మామిడి తోపుకి వెళ్దాం రారా అని చాలా ఇబ్బంది పెట్టేసిందండి. బట్ గెట్ టుగెదర్ పార్టీ అయితే చాలా బాగా జరిగిందండి. వెంటనే ఇవాళ అన్వర్ అంకుల్ కాల్ చేసి మళ్ళీ గుడియాతంలో రిసెప్షన్ ఉంది రండి ఇన్వైట్ చేశారండి. బట్ వెళ్ళలేము. బట్ ఫర్దర్ అయితే ఎవరి హౌసెస్లో ఏ ఈవెంట్ జరిగినా డెఫినెట్గా నేనైతే 99% నేనైతే మమ్మీని తీసుకెళ్ళడానికి ట్రై చేస్తానండి. ఇక్కడున్న ప్రతి ఒక్క ఆంటీ అంకుల్కి థ్యాంక్ యూ సో మచ్. అసలు మీరు చూపించిన ప్రేమ నాపైన, నా పిల్లల మీద అయితే నేను అస్సలు మర్చిపోను ఆంటీ అండ్ అంకుల్. అసలు రియల్లీ చాలా హ్యాపీ, సో మచ్ గ్రాటిట్యూడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నేనైతే ఈ మెమరబుల్ మూమెంట్ని నేనైతే అస్సలు మర్చిపోను. ఇక్కడ నేను ఏ ఒక్కరిని మిస్ చేస్తున్నా, ఏ ఒక్కరినన్నా ఏమన్నా హర్ట్ చేస్తున్నా ప్లీజ్ ఐఎమ్ సో సో సారీ. అండ్ రియల్లీ I will be most waiting person to meet you once again in future. నెక్స్ట్ అన్వర్ అంకుల్ ఒక సెకండ్ డాటర్ మ్యారేజ్ ఉంది కదా, సో వీ విల్ బీ వెయిటింగ్ ఫర్ దట్. ఈలోపు ఇంకేమన్నా ఈవెంట్స్ జరిగితే కూడా నేను మస్ట్ అండ్ షుడ్గా మీ ఈవెంట్స్లో అయితే నేను పార్టిసిపేట్ చేయాలని నేను అనుకుంటున్నాను. నాకైతే మీరందరూ చాలా బాగా నచ్చేశారు. నాకు ఇప్పుడు ఒక పెద్ద ఫ్యామిలీ దొరికినంత ఫీల్ అయితే వచ్చేసింది. రియల్లీ మేము ఇంటికి వచ్చేసాక కూడా మీరు కాల్ చేయడము, మీరందరూ మాట్లాడడము. రాధిక ఆంటీ అయితే పదే పదే నేను ముల్బాగల్లో ఉంటున్నాను, బెంగళూరు వెళ్ళే ఆన్ ది వేలో మా ఇంటికి రాను పలకరించడము. అసలు వాళ్ళ రిక్వెస్ట్ చేసే విధంలోనే నేను అసలు పడిపోయానమాట. థ్యాంక్ యూ అంకుల్. అంతలా రిక్వెస్ట్ చేసి ఉండకపోతే బహుశా నేను ఈ పార్టీకి అటెండ్ అయ్యిండనేమో. థ్యాంక్ గాడ్
గాడ్ ఎలాగో నేను ఆ అంకుల్ వల్ల ఈ పార్టీకి అయితే అటెండ్ అయ్యాను, లేకుంటే నేను చాలా మిస్ అయిపోయే దాన్ని మీ అందరినీ. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్స్, అండ్ లవ్ యూ ఆల్. మీరు ఇలాగే హ్యాపీగా ఉండాలని, మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఎయిదర్ సాడ్ ఆర్ హ్యాపీ మూమెంట్స్లో మీ ఫ్రెండ్స్ ఉన్నారని మర్చిపోకుండా మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ షేర్ చేసుకుంటూ ఈ విధంగానే ఇంకా ఫర్దర్ మీ ఫ్రెండ్షిప్ని ఇలానే మీరు కంటిన్యూ చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తాను ఆంటీ అంకుల్. రియల్లీ ఐఎమ్ సో మచ్ బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఆల్. థ్యాంక్ యూ.